సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక ముస్లిం వ్యక్తి మరి హిందూ దేవాలయంలోకి దూరాడని అది గమనించిన స్థానికులు అతన్ని పట్టుకొని కొట్టడం, అతని నోటంట మరి జై శ్రీరామ్ అని చెప్పి బలవంతంగా చెప్పించడం జరిగిందని చెప్పి క్లెయిమ్ చేయడం జరిగింది. కానీ వాస్తవానికి ఆ వ్యక్తి ముస్లిం ఎంత మాత్రం కాదు. పోలీసు విచారణలో తేలిందేంటంటే అతను ఒక మతి స్థిమితం లేనివాడు. అతని పేరు దిలీప్. అతను మతి స్థిమితం లేకపోవడం చేత ఆ గుడి చుట్టూ అటు ఇటు తిరగడం, దాన్ని గమనించిన స్థానికులు అనుమానంతో అతన్ని గెడ్డం చూసి ముస్లింగా భావించి అతని మీద తీవ్రవాది అని ముద్ర వేసి అందరూ కలిసి మూకుమ్మడిగా అతనిపై దాడి చేసి అతన్ని నానా రకాలుగా చిత్రహింసలు పెట్టడం, అతని నోటంట బలవంతంగా జై శ్రీరామ్ అని చెప్పి చెప్పించడం జరిగింది. కానీ పోలీసు విచారణలో మతి స్థిమితం లేని వ్యక్తిగా అక్కడ నిజాలు బయటపడ్డాయి. పాపం అతను చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు, చాలా బాధతో జై శ్రీరామ్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అయితే పోలీసులు విస్తుపోయారు, మతి స్థిమితం లేనిది ఆయనక లేకపోతే అక్కడ ఉన్న జనానికా అని.